మీడియా మిత్రులు, పొలిటికల్ లీడర్స్, పార్టీ అని కాకుండా నాకు అందరూ కూడా నాకు సమానంగా నాకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిరగడానికి వచ్చిన అందరూ కూడా నేను లైక్ చెప్తున్నాను. ఎంఎస్ సత్యనారాయణ గొప్ప విషయం చాలా. ఇక్కడ మన భీమవరంలో మన మేడం గారు హైదరాబాద్ నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. మేడం గారి ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. స్కానింగ్ రిపోర్ట్ కూడా మేడం 100% చెప్తారు. అంతేకాకుండా మన కొత్తగా వచ్చిన డాక్టర్స్ ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీ పీడియాట్రిషియన్. ఇక్కడ మనకు భీమవరంలో ఈ యొక్క చిన్నపిల్లల చూడాలని చెప్పేసి చాలా మంది నాకు సజెషన్ చేశారు. కానీ నేను లేట్గా వచ్చినాను. ఎందుకంటే భీమవరంలో ఇప్పటికీ ఒక 2 పీడియాట్రిక్ హాస్పిటల్ ఉన్నాయి. మన విధుల్లో ఇంట్లో తీసుకొచ్చిన తెలియదు. కాకపోతే ఇప్పుడు తప్పలేదు. చాలా మంది ఏంటంటే మనకు గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు మీ దగ్గర, మన పిల్లల డాక్టర్ ఎవరు వస్తారు, ఇక్కడ పిల్లల డాక్టర్ లేదు కదా చాలా మంది అడిగింది. అదే ఉద్దేశంతో మేము చాలా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మన హాస్పిటల్కి ఐసీయూ అనేది చార్జ్ చేసినాము. 24/7 ఐసీయూ అనేది చార్జ్ చేసినాము. డాక్టర్ అనిల్ కుమార్ గారు మెడికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఇక్కడ 24 hours ఇక్కడ సేవలు అందించడానికి కూడా హైదరాబాద్ నుంచి వచ్చేసారు. ఇంకో విషయం ఏంటంటే నాకు ఇక్కడ బ్రదర్స్ నాకు ఎవరు లేరు. నాకు ఒక మీరే ఇక్కడ ఉన్న వాళ్ళే అందరూ నాకు కూడా ఒక బ్రదర్ లేక మా యొక్క బలం కూడా ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఇక్కడ భీమవరంలో నడుచుకున్న హాస్పిటల్ చాలా మంది నాకు ఉన్నారు. నేను కూడా ఎంతో చేసి భీమవరం వచ్చి స్టడీ అయ్యి జరిగింది. మీ యొక్క అందరి సహాయం లేదు. ఎందుకంటే ఇక్కడ పిలిచినటువంటి నా యొక్క ఆత్మీయ బంధువులు నేను మీరందరూ సక్సెస్ అయ్యేంత ఇంకా మీ అందరి సహాయాలు ఉంటే నేను ఇంకా చాలా ముందుకు తీసుకెళ్తాం హాస్పిటల్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకా 16 క్యాంపులు మనం ఇప్పటికీ ఎక్స్ట్రా క్యాంపులు చేసినాము. ఇంకా కూడా మనం పీడియాట్రిక్ క్యాంపులు కూడా చేయాలనుకుంటున్నాము. మీ యొక్క అందరి సహకారాలు సక్సెస్ఫుల్గా మేము కూడా ఉండి మమ్మల్ని దీవించి మీరు ఒక అందరూ కూడా మంచిగా ప్రోగ్రాం చేసి వెళ్ళగలరు. థ్యాంక్ యూ. ప్రతి వాళ్ళము స్కూల్లో ప్రతి గ్రామానికి స్కూల్ మనకు అపార్ట్మెంట్